హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. నేను సింపుల్గా ఎలా కట్ చేసుకుంటానో నా స్టైల్లో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. ఆపోజిట్ ఓపెన్స్ అయితే పెట్టుకోవాలి, మన సైడ్ అయితే ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ లైనింగ్లో వచ్చేసి కొంచెం సిల్క్ అనేది కలిసిందండి, అందుకే నేనైతే వాష్ చేసుకోలేదు. ఇంకా సమానంగా అయితే అంతా కూడా చేసుకోవాలండి. ఇంకా చివరిన ఎడ్జ్ వచ్చేసి సమానంగా అనేది స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇంకా అదైతే కట్ చేసేసుకుంటాము. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇది ఎందుకనంటే మనం బ్యాక్ సైడ్ పట్టీ అనేది హెమ్మింగ్ పట్టీ అయితే మనం అటాచ్ చేస్తామండి విడిగా, దాని గురించి అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ ఇప్పుడు మనం సైడు ఖర్చు జాయింట్స్ ఉంటాయి కదండి, మెయిన్ కుట్టు అక్కడ వరకు సమానంగా పట్టుకొని అక్కడి నుంచి మనం అలా పెట్టేసుకొని డైరెక్ట్గా మనం డ్రా అనేది చేసుకోవచ్చు. లేదంటే మనం మామూలుగా బ్లౌజ్ అంతా కూడా ఒకసారి కొలుచుకొని అది ఎంత ఉందో 4వ వంతు అనేది తీసుకోవాలండి. నేనైతే ఇలాగే డ్రా చేస్తాను. ఇప్పుడు దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే అవి బ్యాక్ సైడ్ డాట్లు వేస్తాం కదండి, దాని గురించి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా. నేనైతే ఖర్చుకి అయితే 1.5 అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి. పొడవు అయితే మార్క్ చేసుకుందాం. పొడవు వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనకి జాయింట్స్ ఉంటాయి కదండి, ఫ్రంట్ పార్ట్ జాయింట్స్ భుజం దగ్గర, అక్కడి నుంచి కింద డాట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్ దగ్గర డాట్, ఆ డాట్ వరకు కూడా మనం పట్టుకొని డ్రా అనేది చేసుకోవచ్చు. లేదంటే కనుక మనం టేప్తో కూడా అలా పట్టుకొని కొలుచుకొని అనేది తీసుకోవచ్చండి. నేనైతే ఇలా ఆది బ్లౌజ్ మీద పెట్టి తీసేసుకుంటానండి. సాగినట్టు కాకుండా అలాగని లూజ్గా కూడా వదలకూడదండి, అలాగ టైట్గా మాదిరిగా పట్టుకొని తీసుకోవాలి. దాన్ని అయితే ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్తో అనేది గీసేసుకుందామండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత వచ్చిందనేది, టేప్తో కొలిచి చూపిస్తాను. నాకైతే 13.5 వచ్చిందండి. దానికి 1/2 ఇంచు అంటే 13.5. నేనైతే 13.5కి అయితే పెట్టుకుని డ్రా చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే మనం జాయింట్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయితే చేస్తాం కదండి, దానికోసం ఖర్చు అది. మనం ఏ బ్లౌజ్ కట్ చేసినా 1/2 లేదా 1/4 ఇంచులోని ఖర్చులు అనేది తీసుకోవాలండి. మనం బ్లౌజ్ అనేది ఎలా ఉందో అలా అయితే తీసుకోకూడదు, ఖర్చు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మనకు బ్లౌజ్ అనేది కుట్టినా వేస్టే. ఇప్పుడు నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ అయితే చూపిస్తాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. నేను నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అయితే పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 అయితే పెట్టుకున్నానండి. అంటే అన్ని బ్లౌజులకి ఒకలా ఉండదు. చిన్న సైజ్ బ్లౌజులకి తక్కువ 2.5 అలాగైతే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజులకి 2.5 2.30 అలానే పెట్టుకోవాలి నెక్ విడ్త్. షోల్డర్స్ అయితే ఎవరికైనా 3 అయితే ఖచ్చితంగా సరిపోతుందండి. ఇప్పుడు చంక డౌన్ అనేది చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ 5.5 అయితే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 అయితే సరిపోతుందండి. మనకి ఇక్కడ నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ బట్టి మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. అది కనుక 1/2 ఇంచు 1/4 ఇంచు పెరిగిందంటే మనం చంక డౌన్ అనేది కూడా ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు అంటే 5.30 లేదా 6.5 అలా డౌన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందాము. అది కూడా ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసుకుందామండి. ఆది బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్ అది కూడా హుక్స్ పట్టి సైడ్ అండి. నేనైతే ఇలాగే తీసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి సైడు జాయింట్ ఉంటుంది కదండి, చంక డౌన్ కానించి హుక్స్ పట్టి సైడ్ వరకు అలా కూడా టేప్ పెట్టి కొంచెం సాగినట్టు పట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. కొంచెం సాగినట్టు పట్టుకుంటే వస్తుందండి. నాకైతే 9 ఇంచీలు అయితే వచ్చింది. చూస్తున్నారుగా, 9 ఇంచీలు అయితే వచ్చింది. ఆ 9 ఇంచీలు కూడా నేను ఇక్కడైతే మార్క్ చేసుకుంటున్నాను. మనం కింద ఖర్చు అనేది 1.5 పెట్టుకున్నాం కదండి, పైన కూడా అలాగే 1.5 అయితే పెట్టుకొని 2 కూడా స్కేల్తో స్ట్రైట్గా గీసేసుకోవటమేనండి.
చాలా సింపుల్ అండి. నేను ఇంకా పెడతాను. మీకు అర్థమయ్యింది అంటే గనక నాకు మెసేజ్ అనేది చెయ్యండి. అర్థం కాలేదంటే ఇంకా పెడతాను. స్టిచ్చింగ్ కూడా పెడతానండి. ఇప్పుడు చంక రౌండ్ అనేది తీసుకుంటాం కదా! నేనైతే 1.25 అయితే తీసుకున్నాను. దాన్ని స్లోగా మనం డ్రా అనేది చేసుకోవాలండి మెల్లిగా. స్పీడ్‌గా తిప్పేయకూడదు. మెల్లిగా కొంచెంగా డ్రా అనేది చేసుకోవాలి. మీ దగ్గర స్కేలు ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే కనుక మీరు దాన్ని పెట్టి డ్రా చేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే స్కేల్ లేదండి. నేను నార్మల్‌గానే తిప్పేసుకుంటాను స్లోగా. అంతేనండి. చంక రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీకు అంత డౌట్‌గా ఉంటే ఒకసారి టేప్ పెట్టి కొలుచుకోండి. ఎంతొచ్చిందో తెలుస్తుంది. నాకైతే 7.5 వచ్చింది. మనం కింద నడుము అనేది మార్క్ చేసుకుంటాం కదండీ! ఆ నడుము కొలత, చంక రౌండ్ కొలత కూడా 2 సేమ్ అవుతాయి. లేదంటే ఒక పావు ఇంచు అటు ఇటులో అంటే కొంచెం ఎక్స్ట్రా అనేది చంక రౌండే వస్తదండి. నాకైతే 7.25 అయితే నడుము ఉందండి. నాకు చంక రౌండ్ అనేది 7.5 వచ్చింది. అంటే పావించు ఏమీ కాదు. పావించు అలా అటు ఇటులో వస్తుంది. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే కనుక ఆది బ్లౌజ్ ఉంటుంది కదండీ! ఆది బ్లౌజ్ చంక దగ్గర పట్టుకొని బ్యాక్ సైడు ఒకసారి మీరు అలా స్లోగా తిప్పుకొని చూడండి. నాకైతే ఇక్కడ కరెక్ట్‌గా వచ్చింది. మీకు కూడా అలా కరెక్ట్‌గా వచ్చేస్తుంది. కరెక్ట్‌గా మనం మార్కింగ్ అనేది చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది మనం కరెక్ట్‌గా పెట్టుకున్నామంటే మనకి చంక రౌండ్ కూడా కరెక్ట్‌గా వస్తదండి. ఇప్పుడు వచ్చేసి నడుము అయితే తీసుకుందాం. నడుము నేను 4 అయితే పెట్టుకున్నాను. ఒక్క 0.5 ఇంచు కొంచెం బయటకైతే మార్క్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను పైపింగ్ అనేది వేస్తాను ఈ బ్లౌజ్‌కి. అందుకు. లేదు మనం హెమ్మింగ్ చేసుకుంటే 1/2 ఇంచ్ గాని, పావు ఇంచ్ గాని మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. విడ్త్ వచ్చేసి నడుము విడ్త్ వచ్చేసి నేను 2.5 పెట్టుకున్నాను. పైన షోల్డర్ విడ్త్ ఉంది కదండీ! నెక్ విడ్త్ అది 2.25 పెట్టుకున్నాం కదా! కింద వచ్చేసి 2.5. ఎందుకంటే మనకి పావించి వేరియేషన్ అనేది తెలియాలి. ఒకవేళ ఆ 2 కనుక సమానంగా ఉన్నాయంటే గనుక మనకి భుజాలు అనేది జారిపోతాయి. అందుకని రెండిట్లోని పైది 2.5 అయితే కింద 2.25 పెట్టుకోవాలి. 2.35. మీకు క్లారిటీగా అర్థం కాలేదనుకుంటే ఒకసారి రేపు కామెంట్ అనేది చేయండి. నేను రిప్లై ఇస్తాను. నేను ఇంకా బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతానండి. స్లోగా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. ఇంక అంతేనండి. ఇంక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేసుకుంటాను. అంతేనండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. తర్వాత స్కేల్తోని కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలా డ్రా అనేది చేసేసుకోవాలి. మనం అదైతే కట్ చేసేసుకుంటాము. నేను హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసుకుంటాను కాబట్టి నాకు పావించు అయితే సరిపోతుంది. పావించు గ్యాప్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనం లోనికి తిప్పుకొని కుట్టుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఆది బ్లౌజ్లో ఉన్న హ్యాండ్ అయితే మార్క్ చేయట్లేదండి. ఎందుకంటే అది కొంచెం పెద్దదిగా ఉంది. నేనైతే ఇక్కడ 6 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. హ్యాండ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకు అనేది పెట్టుకుంటున్నానండి. అంటే షార్ట్ హ్యాండ్స్ అండి. మరీ 5 ఇంచులు పెట్టుకుంటే కొంచెం లోనికి వెళ్ళిపోతుంది అంటున్నారని చెప్పి 6 ఇంచులు అయితే పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు అనేది పెట్టుకుంటున్నాను. మొత్తం 6.5. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నది హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకుందాము. అక్కడ ఎంత ఉందో అనేది అంత పెట్టేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ చంక దగ్గర మనం జాయిన్ చేస్తాం కదండి, ఆ కుట్టు కానించి మామూలు మెయిన్ డాట్స్ ఉంటాయి కదా, అక్కడ వరకు కూడా సాగినట్టు పట్టుకొని అసలు మార్కింగ్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడి నుంచి అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ అనేది ఎంత తీసుకున్నామండి, 6 ఇంచులు తీసుకున్నాం కదా. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 6 ఇంచులు అయితే తీసుకున్నాం కదా, అదే కింద సైడ్ జాయింట్ల దగ్గర పావు తక్కువ 4కి అయితే డ్రా చేసుకుంటున్నాను. మనకి పావు ఇంచ్ వేరియేషన్ అనేది తెలుస్తుందండి. అంటే పైన అనేది ఖర్చుకి, కింద అనేది అసలు కుట్టుకని తెలుస్తుంది. ఇప్పుడు అది స్లోగా
నేనైతే 1:15కి అయితే పెట్టుకుంటున్నానండి. 1:15కి అయితే పెట్టుకొని స్లోగా అది కర్వ్ అనేది తీసుకోవాలి. రౌండ్ కొంచెం అట్లా లోతుగా తీసుకుంటే మనకి హ్యాండ్ లోతు అనేది తెలుస్తుంది. అలా కర్వ్ అనేది తీసుకోవాలండి. ఇంకా సైడ్ జాయింట్ అనేది ఇలా కలిపేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి 1.5 తీసుకున్నాం కదా, అందుకని హ్యాండ్స్కి కూడా 1.5 ఖర్చు అయితే తీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ అనేది కొలుచుకుంటున్నాను చూడండి. నాకైతే 7.5 వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఎటు వచ్చినా ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గుతుందండి, 1/4 ఇంచు. అందుకని 1:15కి అయితే పెట్టుకున్నాను. నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది అతుక్కుంటానండి, అతుకులు అనేది పడతాయి. హ్యాండ్స్కి ఏ బ్లౌజ్కైనా అతుకులు అనేది పడతాయండి. ఇంకా అంతేనండి, హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది. కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ చివరిన ఎడ్జ్ అనేది డ్రా చేసుకున్నాం కదండి, అదైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ అయితే మనం ఇది అనేది కొలతకు అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓపెన్స్ అనేది మన వైపు అయితే వేసుకోవాలి. ఫోల్డ్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇంకా బ్యాక్ పార్ట్ ఎలాగైతే మార్క్ చేసి కట్ చేసుకున్నామో సేమ్ అలాగే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండి, కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా తీసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలండి. మొత్తం అక్కడ ఎలా అయితే ఉందో అలా అనేది మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇంకా ఖర్చులతో కలిపి అంతా కూడా మార్క్ చేసేసుకోవాలండి. అక్కడ ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. అంటే మనకి అక్కడ వరకు బ్లౌజ్ అనేది ఉంది, ఎందుకంటే అది అనేది మనం మడతేసి అయితే కుట్టుకుంటాం కదా. ఇంక ఇటు సైడ్ నెక్ సైడ్ వచ్చేసి స్ట్రైట్గా స్కేల్ అనేది పెట్టి గీసుకోవాలండి, క్రాస్ అని హెచ్చు తగ్గులు రాకుండా. ఇంకా అంతేనండి, ఇంక బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుందాం. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇంకా పైన వచ్చేసి 1/2 ఇంచ్ అనేది మనం పెట్టుకున్నాం కదండి ఖర్చుకి, అది అనేది మార్క్ చేసుకోవాలి. ఇంకా షోల్డర్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి 3 పెట్టుకున్నాం కదండి, సేమ్ దీనికి కూడా 3 పెట్టుకోవాలి. ఇంకా చంక ఉంది కదండి, దానికి ఒక 1/2 ఇంచ్ అనేది మనం క్రాస్ అనేది తీసుకోవాలండి. అంటే ఫ్రంట్ పార్ట్లోని మనకి లాగినట్టు లేకుండా ఉంటుంది ఫ్రీగా, అందుకని చెప్పి 1/2 ఇంచు లోతు అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు హుక్స్ పట్టి సైడ్ మనం ఏదైనా సరే హుక్స్ పట్టి సైడ్ అనేది మనం కొలుచుకోవాలి. ఇక్కడ జాయింట్ దగ్గర పట్టుకొని ఇంకా హుక్స్ పట్టి డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాటు, అక్కడ వరకు కొంచెం సాగదీసి లాగినట్టు పట్టుకోవాలండి. పట్టుకొని మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మధ్యలో పెట్టుకొని. మనకి చెస్ట్ పొడవు అనేది మనకు మార్క్ చేసుకోవాలండి. అసలు కుట్టు దగ్గర ఒకటి ఒక్క 1/2 ఇంచ్ కొంచెం కిందకి అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం మెడ డౌన్ అనేది మార్క్ చేసుకుందామండి. మనం ఖర్చు కాకుండా అసలు కుట్టు ఉంది కదండి, అసలు కుట్టు మార్కింగ్ కానించి మనం స్లోగా అలా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నాకైతే కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా అక్కడికి ఒక మార్కు, ఒక్క పాయింట్ ఆఫ్ మార్క్ పైకి అనేది చేసుకోవాలండి. నేనైతే పైపింగ్ వేస్తాను కదండి, నాకు పాయింట్ ఆఫ్ మార్క్ సరిపోతుంది. ఒకవేళ హెమ్మింగ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి వచ్చేసి 4 హుక్స్ పట్టి దగ్గర మార్క్ చేసుకోవాలండి. నాకైతే 6 అయితే వచ్చింది. పైన మనం 2.5 అయితే పెట్టుకున్నాం కదండి నెక్ విడ్త్, ఇక్కడ కూడా సేమ్ 2.5 అనేది పెట్టుకోవాలి.
స్ట్రైట్గా గీత అనేది గీసుకోవాలండి స్కేల్ పెట్టుకొని. ఇంకా షేప్ అనేది రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నానండి. స్లోగా తీసుకుంటే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అంతేనండి. ఇప్పుడు జాయింట్స్ అంటే ఖర్చు దగ్గర మనం షేప్ అనేది మనం మార్క్ చేసుకోలేదు కదండి, అదైతే చూపిస్తాను. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లోని షేప్ డాట్ అనేది ఉంటుంది కదండి, అది ఎక్కడి వరకు ఉందని చూసుకొని దానికి 1/2 ఇంచ్ కిందకి అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్స్ అనేది ఉంటాయి కదండి, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి అనేది మార్క్ చేసుకోవాలి. అంతేనండి. స్లోగా షేప్ అనేది తీసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ పార్ట్ అనేది మార్కింగ్ అయితే అయిపోతుంది. అంతేనండి, స్లోగా తిప్పుకోవాలి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనమైతే ఎలాగైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకుందాం. చంక రౌండ్ అనేది మనకి లాన్కి అయితే మార్క్ చేసాం కదండి, అలాగే లాన్కి అనేది కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేస్తానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను. ఇంకా మిగిలిన క్లాత్లో అయితే నేను షేప్ బెల్ట్స్ అవి తీస్తానండి, స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను. ధన్యవాదాలు.